ఒక నీ లాజిక్ మర్చిపోవు. నీ లాజిక్ ఇంటికాడ సక్రమం లేక కోటడు కాళ్ళ కింద బతుకుతాండవు. నీ లాజిక్ ఒకసారి ఎందుకు మర్చిపోలేకపోతాండవు? నువ్వు అన్ని లాజిక్ ఇంటికాడ బతకచ్చు కదా, ఏడెందుకు వచ్చి బతుకుతాండవు? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నీ లాజిక్ నువ్వు కరెక్ట్ అయినాడు అయితే, నీ లాజిక్ కరెక్ట్ అయితే నువ్వు వీడికి ఎందుకు వచ్చి కోటడు కాళ్ళ కింద చెప్పు. ఈరోజు ఇంకా వీడియో చేద్దాం అనుకుంటే పిచ్చ గాలి ఎట్టుందంటే దుమ్ము లేచిపోతాను నేను తండ్రి. అబ్బా ఈ ఎడారి ప్రాంతంలో దుమ్ముకు ఎవడైనా తాపా రావాల్సిందే, ఆరోగ్యం బాగా కూడా రావాల్సిందే. ఇదంతా గాలి చూడు ఎట్టుందంటే గాలి భయంకరంగా దుమ్ము. అబ్బా అదేండి లాస్ట్ మనం జూమ్ చేయలేములే, అబ్బో తట్టుకోలేకపోతున్నాం. ఎంత గాలి అంటే ఎడారిలో ఎంత గాలి కుమ్మిడుతుంది. ఓ అని కుమ్మిడుతుంది. వీడియో కోసం వచ్చి చూసుకుంటే తట్టుకోలేకపోతాను. మొక్కలు లేకపోయి తుమ్ములు తుస్సు తుస్సు అని వస్తాడు. ఏం చేసి చీమిడంతా బయటకు వస్తుంది. దీని అమ్మ జీవితం. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, ఉండండి పో ఇంకా చెప్తా ఒక్క నిమిషం. ఆ ఒక్క విషయం ఏంటంటే ఇండియా నుంచి ఎదురు వచ్చినాం. దీని అమ్మ ఇంటికి వచ్చినాక కూడా సక్రమంగా బయటకు వచ్చి కోటేరు కాళ్ళకి చెప్పులు దాన్ని బట్టి చెప్పులు అందియాల. మన బాతు కడిగి రాపోరా పూక అంటే కడిగి రావాలా. ఏడైందంటే గల్ఫ్లో ఏందో ఈ గల్ఫ్లో ఇతర దేశంలో కూడా ఇతర దేశాలు ఎక్కడ వచ్చింది వాళ్ళ కాళ్ళ మధ్యలో బతికేదానికి వచ్చిండ్రు ఎడారి యాత్రికుడు మాటలు ఇవి. వాళ్ళ కాళ్ళ కింద బతికేదానికి వచ్చినాం. సక్రమంగా వాడిని కోటోడు గేట్ తీయాలనే కానీ కోటోడు పర్మిషన్ లేదు. మొగోడిగా నువ్వు గేట్ తీయలేవు. అట్టటోడు ఇడికి వచ్చిన రాజకీయం గురించి ఎందుకయ్యా రాజకీయము? ఇది ఇంకొక లాజిక్ ఒకటి ఉంది. పూర్తిగా డబ్బున్నాడు దేనికి లొంగిపోవడంట. అస్సలు డబ్బు లేనాడు ఈరోజు జరిగిందా లేదా, ఈ పూటకు తిన్నానా లేదా, తాగినానా తిన్నానా లేదా, గుడిచిలో పోయి పెళ్ళం పక్కల పడుకున్నానా లేదా, ఇంతవరకే. అది అన్ని టెన్షన్లు మిడిల్ క్లాస్ వాడికే. ఇదొకటి మనం గుర్తుపెట్టుకో. ఎడారి యాత్ర తరఫున ఇదొకటే. అన్ని టెన్షన్లు ఎవరికంటే ఏది రూపాయి లేకుండా మిడిల్ క్లాస్ వాడు వాడికి ఎత్తులు చేట్లాలి, ఎచ్చలు నా కొడుకు చేట్లాలి, ఎవరికి లేవు. గల్ఫ్కి వచ్చింది దేనికి బతికేదానికి వచ్చినాం. అవునా, బతికేదానికి వచ్చినాం. వచ్చినప్పుడు ఎట్టుండాలా? వాడేవాడు ఆడ ఇండియాలో వాడేవాడు కొట్టుకుంటే నీకెందుకు? ఈడ కూడా నీకు దమ్ముందా? నువ్వు లాజిక్ మర్చిపోయినవా? ఎవడేం బొచ్చు కూడా పెట్టేదిలే. వాడు మొట్టే మన చేతిలో పెట్టాడు. అది గుర్తుపెట్టుకోండి. మనమే కడతాం. గవర్నమెంట్ ట్యాక్స్ అంతా కోట్లలో కడతాం. మనము వెస్టర్న్లో కానీ బ్యాంక్ టు బ్యాంక్ పంపించినప్పుడు ఆడు ఇండియాలో పర్సెంటేజ్ తీసుకోవాలి. జిఎస్టీ తెలుకుంటాడు కోట్లలో. అది గుర్తుపెట్టుకోండి. వాడేవాడు చేస్తాడు, వీడేవాడు చేస్తాడు. ఇది అందరూ ఒకటి ఎత్తు చేయచ్చు కదా మన వాళ్ళకి అందరికి. ఎందుకంటే వాడు నాయకుడు అంటాండే, నేను ఇంకొక నాయకుని పెట్టుకున్నాను. అది కాదు. నువ్వు మొగడు పోతే ఏదైనా బిజినెస్ పెట్టి చెయ్యి. పేడ వ్యాపారమో, ఆకు వ్యాపారమో, లేకపోతే వ్యవసాయం వ్యాపారం, బియ్యం వ్యాపారం, ఏదో ఒకటి. అది కానీ వాడేదో బాగుపడింది అని నువ్వేది వాడేవాడు రాజకీయం చేస్తుంది. నువ్వేది పోయి కొట్టుకుంటే గుత్త ముసుకుని సక్రమంగా తిండి వచ్చేది మనం. అది కానీ ఇది కావాలని పెడతాడ చూస్తాడు. టిక్ టాక్లలో ఏడంటాడా. ఒకడేమో నా కారు విలువ చేయని అంటాడు, ఒకడేమో గడ్డం మెచ్చుకొని ఒకరి లాజిక్ మర్చిపోవు. నీ లాజిక్ ఇంటికాడ సక్రమం లేక కోటడు కాళ్ళ కింద బతుకుతాండవు. నీ లాజిక్ ఒకసారి ఎందుకు మర్చిపోలేకపోతాండవు? నువ్వు అన్ని లాజిక్ ఇంటికాడ బతకచ్చు కదా, ఏడెందుకు వచ్చి బతుకుతాండవు? అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు కరెక్ట్ అయినాడు అయితే, నీ లాజిక్ కరెక్ట్ అయితే నువ్వు వీడికి ఎందుకు వచ్చి కోటోడు కాళ్ళ కింద చెప్పు మాదిరి పని చేస్తాడు. వాడు మెట్టుకెళ్తే ఎందుకు కమ్ముకుపోతాడవు? పోరప్పుక బండి అంట ఎందుకు ఇచ్చాడు రాత్రి 3 గంటలప్పుడు? యాడుంది నాయన నీకు లాజిక్ చెప్పేదానికి? ఎవరికైనా కానీ నేను పార్టీ గురించి మాట్లాడాను, చెప్తానా ఉండేది చెప్తానా. ఒక ఎడారి యాత్రికుడుగా చూస్తాను అన్ని నాకు మనసు తట్టి మీరు మనసు తట్టి చెప్పినప్పుడు నేను మనసు తట్టి చెప్పాలి కదా. ఏం చేస్తాను ఒకసారి చెప్పినైనా? కోటోడు తంతే ఇంట్లో పని మనుషులు నీకు భూమి ఇచ్చిందా నీకు గతిలే, లేకపోతే రూపాయి దినాలు పెట్టి కుబ్బూసి కాల్చుకొని తినాలా. మళ్ళీ లాజికల్ గురించి మాట్లాడుతున్నారు అందరు లాజికల్ మాట్లాడేవాళ్ళే. మూసుకొని మనం వచ్చిన బతుకు మనం చేసుకో, మన బతకాల. వాళ్ళకేమి ఇప్పుడు ఒకటి నిమిషం చెప్తారు. ఆ పిఠాపురానికి సినిమా యాక్టర్లు, సినీ యాక్టర్లు, జబర్దస్త్ యాక్టర్లు వచ్చారని కొందరు, వాళ్ళ గురించి కొందరు, వీళ్ళ గురించి కొందరు మాట్లాడుతుంటారు. ఈటీవీ తరఫు నుంచి వాళ్ళు రామోజీరావు సార్ తాత చెప్పినప్పుడు వినకుంటే కనుక లైఫ్ అక్కడ గుద్ద మీద దాన్ని బయటకు పంపుతాడు. అది భయం వాళ్ళకు. అంటే వాళ్ళ బతుకు తెరువు అది. సీరియల్ పిల్లలు కానీ, సినిమా బొమ్మలు కానీ, జబర్దస్త్ పోకులు కానీ ఇది అంతే. ఎందుకంటే వాళ్ళు ఈటీవీ యజమాని ఉన్నాడు కదా రామోజీరావు తాత, ఎగిస్తే రోడ్డు మీద పడతారు. వాళ్ళ భయం అది. మా జీవితం పోద్దాం అని చెప్పి వినాలి కదా అని చెప్పి ఒకరి కింద పనిచేసి పోతాం. వాళ్ళ మనం రోజు అసలు తప్పు. వాళ్ళు ఏదో వాక్కుంటారు వాళ్ళ బతుకు తెరువు కోసం వాక్కొని. వాడు బతుకు తెరువు కోసమే కదా వాళ్ళు కోట్లు సంపాదించాలి, వచ్చిన వాడు బతుకు తెరువు అది. వాడి నుంచి బయటకు వచ్చి ఎవడు లెక్క చేయడు. సత్య కుక్కనన్న మనిషి చెట్టు కింద కూర్చోం. వాళ్ళకి బయటకు వచ్చి కుక్క కన్నా హీనమని బతుకుతారు. ఎవరు
టీవీ సీరియల్స్ నుంచి వచ్చేవాళ్ళు, సినిమా నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళ బతకంతే. ఎంతసేపు సామాన్యుల గురించే బతకాలి వాళ్ళు. సామాన్య ద్వారా బతకాలి, అది గుర్తుపెట్టుకోండి. తెగ పోస్టులు పెడతాను, తెగ వైరల్ అవుతాను. ఎవడు గెలిచేది 2024లో తెలుస్తుంది. అప్పుడు ఎవరికి ఏ పార్టీ గెలిస్తే అప్పుడు ఎంజాయ్ చేసుకోండి, హంగామా చేసుకోండి. వాడిని దోస్తే అనుకో, ఆ పక్క పార్టీ వాడిని దోస్తాను ఎందుకు అనుకోకూడదు? రేపొద్దున వాళ్ళు గెలిచిన తర్వాత రేపొద్దున నువ్వు ముఖం చూసుకొని మాట్లాడుకోవా? ఏం రా మామ, ఏం రా, హాయ్ రా మామ, హే రా మామ అని కొంచెం ఆలోచించండి. సరేనా? సరే, మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకే ఎడారి యాత్రకు సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు మీకు బాధగా ఉంటాయేమో నాకైతే నేను మాట్లాడి నాకు బాధ అనిపిలా. నేను ఉన్నది మాట్లాడేసిన అంతే. మన బతుకు తెరువు ఆడిందో చూడండి. వాటి గురించి ఆలోచించకాకండి. వాడెవడని అడిగేవాడని బొచ్చు కూడా ఆలోచించకాకండి. నువ్వు 10 రూపాయలు సంపాదించినవా లేదా ఇది ఆలోచించు.